పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ పార్టీ నూతన ఇన్ఛార్జి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బోనెల విజయ్ చంద్ర పార్వతీపురం మండలంలోని పర్యటించారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూతన ఇన్ఛార్జిగా వెళ్లిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి నాయకుడు కార్యకర్తలను కలుపుకుని పార్వతీపురం మాజీ ఎమ్మెల్సీ వారపూడి జగదీష్ రెడ్డి నేతృత్వంలో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా కృషి చేయాలని, పార్వతీపురంలో పసుపు జెండా రెపరెపలాడాలన్నారు. రాబోయే భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలని ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరికీ గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, మాజీ జిల్లా ఆసుపత్రి కమిటీ చైర్మన్ దొగ్గా మోహన్, బోను చంద్రమౌళి, బేతా లక్ష్మణరావు, మౌలి, బంకపల్లి, అశోక్ కుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఘనంగా ఊరేగింపు సాగారు. ఏం కాలేదు, ఇక చాలు. ఇంకా ఈ మన ఒక్క అవకాశం అని చెప్పి మనకు మోసం చేశాడు. ఒక్క అవకాశం మోసం చేశాడు. ఆ మాత్రం క్లియర్ గా అర్థమైంది కదా. ఇది అవకాశం కాదు, వాడు కాదు, మనం సీఎం చేయబోతున్నాం. ఇందులో ప్రతి ఒక్కరి కూర్చొని ఉండాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. మనం బాధ్యతల పార్టీ, పేదోడు పార్టీ ఉంది. ఒకే మాట చెప్తా, ఎందుకంటే నాకు ఎన్జిఓ ఉన్నాయి, నేను ఎన్జిఓ నడుస్తాను. ప్రాణం మధ్యలో పోవాల్సిందే. మనకు ఆ వసతి కూడా లేదు. ఇంకో వసతి ఎడ్యుకేషన్. ఒక మంచి ఇన్స్టిట్యూట్ లేదండి. జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు, ఏది లేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నాకున్న 3 ప్రయాణి పేదోడు ఎవరు ఆటలతో ఉండకూడదు, ఎవరికి విద్య దూరం ఉండకూడదు, ఆరోగ్యం దూరం ఉండకూడదు. ఇంకో విషయం చెప్తున్నా, మన స్టాటిస్టిక్స్ ప్రకారం మన మన్యం విజయనగరం జిల్లా యావరేజ్ హెల్త్ ఎంత చేస్తా 48 సంవత్సరాలు. 48 సంవత్సరాలు మనిషి చచ్చిపోతున్నాడు. అదే కృష్ణా గుంటూరులో 78 వరకు చదువుతున్నాడు. మనకి వీటిని ఏం కాదు, మౌలిక వసతులు లేకపోవడం. ముఖ్యమైన మౌలిక వసతులు మన జిల్లాకి లేవు. ఇదే చెప్తున్నా, మన అధికారం వచ్చినట్టే ఈ జిల్లాని నెంబర్ 1 జిల్లా ఖాయం. అదే రిజర్వేషన్ ఎందుకంటే తెలుగుదేశం ఇక్కడ ఉన్నది.